ద్రౌపది ముర్ము కొత్త చరిత్ర సృష్టించారు. కనీసం కరెంటు కూడా లేని కుగ్రామంలో పుట్టిన ఆమె ఇప్పుడు దేశ అత్యున్నత పదవిని చేపట్టారు. అసలు ద్రౌపది ముర్ము నేపథ్యం ఏంటి? ఎక్కడ పుట్టారు? రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? అనే అంశాలపై ఒక లుక్ వేస్తే, దేశానికి స్వతంత్రం వచ్చిన 11 సంవత్సరాల తర్వాత అంటే 1958 జూన్ 20న ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలోని బైదాపోసి గ్రామంలో ద్రౌపది ముర్ము జన్మించారు. ఆమె తండ్రి బిరంచి నారాయణ్ తుడు. ఆయన సంతాల్ ఆదివాసీ తెగకు చెందినవారు. ఈ తెగ వందల ఏళ్లుగా మన దేశంలో ఉన్నట్టు చరిత్ర చెబుతోంది. అంతేకాదు, సంతాల్ తెగ వీరులను దేశ మొదటి స్వతంత్ర పోరాట యోధులుగా కూడా పిలుస్తారు. అలాంటి తెగ నుంచి వచ్చిన ద్రౌపది ముర్ము ఇప్పుడు దేశ రాష్ట్రపతి అయి ద్రౌపది ముర్ము 1979లో భువనేశ్వర్లోని రమాదేవి ఉమెన్స్ కాలేజ్ నుంచి BA పాస్ అయిన తర్వాత ఒడిశా ప్రభుత్వోద్యోగిగా తన జీవితాన్ని ప్రారంభించారు. నీటిపారుదల, ఇంధన శాఖలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేశారు. తర్వాతి కాలంలో తనకున్న ఆసక్తితో టీచర్ అయ్యారు. రాయంగపూర్లోని శ్రీ అరబిందో ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్లో గౌరవ ఉపాధ్యాయులుగా పనిచేశారు. కష్టపడి పనిచేసి ఉద్యోగిగా గుర్తింపు పొందారు. ముర్ము 1997లో వార్డు కౌన్సిలర్గా తన పొలిటికల్ కెరీర్ ప్రారంభించారు. రాయి రంగాపూర్ నగర పంచాయతీ ఎన్నికల్లో వార్డు కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. నగర పంచాయతీ ఉపాధ్యక్షురాలుగా వ్యవహరించారు. తరువాత రాయ్ రంగాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి 2 సార్లు అంటే 2000, 2009లో బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచారు. మొదటిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత 2000 నుంచి 2004 వరకు నవీన్ పట్నాయక్ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించారు. వాణిజ్యం, రవాణా, మత్స్యశాఖతో పాటు జంతు వనరుల శాఖలో కూడా ఆమె మంత్రిగా నిర్వహించారు. మంత్రిగా ఉండి కూడా ఆమె నిరాడంబర జీవితాన్ని గడిపారు. ఆమెకు సొంత వాహనం కూడా లేదు. ఒడిశాలోని ఉత్తమ ఎమ్మెల్యేకు అందించే నీలకంఠ అవార్డును కూడా ఆమె అందుకున్నారు. 2 సార్లు బీజేపీ ఎస్టీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా వ్యవహరించారు. 2002 నుంచి 2009 వరకు, 2013 నుంచి 2015 ఏప్రిల్ వరకు ఈ మోర్చా జాతీయ కార్యవర్గంలో సభ్యురాలిగా ఉన్నారు. దీని తర్వాత ఆమెను జార్ఖండ్ గవర్నర్గా నామినేట్ చేశారు. ఆ తర్వాత క్రమంగా బీజేపీ క్రియాశీల రాజకీయాల నుంచి దూరమయ్యారు. 2015 మే 18న ద్రౌపది ముర్ము జార్ఖండ్కు తొలి మహిళా గిరిజన గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేశారు. 6 సంవత్సరాలకు పైబడి నెల 18 రోజుల పాటు ఆ పదవిలో కొనసాగారు. జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నికైన మొదటి గవర్నర్ ఆమె. 5 ఏళ్ల పదవీకాలం పూర్తయిన తర్వాత కూడా గవర్నర్గా కొనసాగారు. తన పదవీకాలంలో అనేక కీలక నిర్ణయాలను కూడా ఆమె తీసుకున్నారు. గవర్నర్గా బాధ్యతలు తీసుకున్నాక కూడా వివాదరహితురాలుగానే ముర్ము కొనసాగారు. ప్రజా సంక్షేమమే ఎజెండాగా ముందుకు కదిలారు. గతంలో ఆమె బీజేపీ నేతగా ఉన్న జార్ఖండ్ గవర్నర్గా ఉన్నప్పుడు బీజేపీ సర్కార్ తెచ్చిన బిల్లుల్లో కొన్నింటిని వెనక్కు పంపారు. ఆదివాసీల భూములను కాపాడేందుకు బ్రిటిష్ పాలనలో తీసుకొచ్చిన చోటా నాగపూర్ కౌలుదారీ చట్టం, సంతాల్ పరిగణ కౌలు చట్టంలోని కొన్ని నిబంధనలను సవరించాలని 2017లో అప్పటి రఘువన్ దాస్ ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రతిపక్షాలు వ్యతిరేకించిన అసెంబ్లీలో ఆమోదం పొందింది. అయితే ఆమోదం కోసం రాజ్భవన్కు ఫైలు వెళ్లిన తర్వాత గవర్నర్గా ఉన్న ద్రౌపది ముర్ము ఈ బిల్లుపై సంతకం చేయకుండా వెనక్కి పంపారు. దీనివల్ల ఆదివాసులకు ఏం లాభమని ప్రశ్నించారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం సరైన జవాబు చెప్పలేకపోయింది. దాంతో ఆ బిల్లు ముందుకు సాగలేదు. దీనిపై విమర్శలు వచ్చినా కూడా ముర్ము వెనక్కి తగ్గలేదు. తన పదవీకాలంలో పాఠశాలల, కాలేజీల పరిస్థితులను సమీక్షిస్తూ వాటి మెరుగుదలకు కృషి చేశారు. 2016లో యూనివర్సిటీల కోసం లోక్ అదాలత్ నిర్వహించారు. వ్యతిరేకత వచ్చినప్పటికీ ఛాన్సలర్ పోర్టల్ను ప్రారంభించారు. యూనివర్సిటీలకు సంబంధించిన అన్ని ప్రక్రియలను ఆన్లైన్ చేసే మార్గం ఇది. యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లతో చర్చిస్తూ గిరిజన భాషల అధ్యయనానికి సంబంధించిన సూచనలెన్నో చేశారు. ఫలితంగా యూనివర్సిటీలో చాలా కాలంగా మూతబడిన గిరిజన ప్రాంతీయ భాషల ఉపాధ్యాయుల నియామకం మళ్లీ మొదలైంది. ద్రౌపది ముర్ము గవర్నర్గా ఉండగానే రాజ్భవన్లో అన్ని మతాల వారికి ఎంట్రీ ఇచ్చారు. రాజ్భవన్లో హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్తవులందరికీ సమానంగా గౌరవం కల్పించారు.